ఓకే. యాజ్ఞవల్క్య మహర్షి బృహదారణ్యక ఉపనిషత్తుల్లో తన భార్య అయిన మైత్రేయికిని, శ్రీ కపిలాచార్యుడి సాంఖ్య శాస్త్రంలో తన తల్లి అయినటువంటి దేవహూతికిని బ్రహ్మతత్వాన్ని బోధించిన విషయం లోకమంతయు విదితమే కదా. మతంగ మహర్షి బహి ఋషిపుంగవుడు శబరిని జ్ఞానవతిని చేసిన విషయం రామాయణ ప్రసిద్ధము కదా. చూడాలయందు మహాయోగిని తన భర్త అయిన శిఖిధ్వజ మహారాజుకు బ్రహ్మతత్వ ఉపదేశము చేసినట్లు వాసిష్టమందు కనపట్టుచున్నది. సులభయ అనే ఒక గొప్ప యోగిని జీవన్ముక్తుడైన జనక మహారాజును కూడా అనేక విధములుగా శోధించిన కథ వినలేదా? ఇదియునుగాక శ్రీ భక్త విజయమందు సక్కుబాయి, మీరాబాయి మొదలైన అనేక స్త్రీరత్నములు మహాత్ములైన కథ లోక విఖ్యాతమై ఉన్నది. వైష్ణవ భక్తాగ్రేసరుడైన 12 మంది ఆళ్వారుల కథలు గల దివ్య ప్రబంధమందు ఆ, ఆండాళ్ అనే మహతి ఒక్క విషయము లోకమంతయు తెలిసినది కదా. అలాగే శివభక్త దురంధరులైన 63 నాయనారులలో మహిళా నాయకీయమ్మ అమ్మగారు, కరక్కాలమ్మ గారు మొదలైన వారు మహాపరమ పవిత్రులే. ఈ కథ పెరియ పురాణమందు కలది అందరు. అంత దూరమెందులకు పోవలే? మన శ్రీతరిగొండ వెంగమాంబ అనే మహాయోగిని మహిమను చెప్పనలవి అగునా. దిగంత విశ్రాంత కీర్తి గల శ్రీ భగవాన్ రామకృష్ణ పరమహంస దేవుని గురువు ఒక పరమ యోగిని అనే విషయము నాకు బాగుగా తెలిసినదియే. లోక విఖ్యాతుడైన శ్రీ వివేకానంద స్వామి శిష్యకోట్లలో శ్రీ సోదరి నివేదితయును స్త్రీరత్నము పరమ పవిత్రమైన మహాయోగిని. ఈమె ఉత్తర హిందూస్థానములో అనేక చోట్లలో స్త్రీల కొరకై యోగ మఠములను విద్యా మందిరములు స్థాపించిన పుణ్యవతి. ఈమె సమాధి పొంది 5 సంవత్సరములైనది. ఈ పుణ్యశీల ఆంగ్లేయ భాషణము అందు అనేక గ్రంథములు రచించి ఉన్నది. ఇంకా కాయకీయాభ్యాస విషయమై సాండు తారాబాయికి సమమైన పురుషుడు గలడా? గాన విద్యయందు ప్రత్యక్ష సారథయైన గోహర్జాన్ అనే స్త్రీ రత్నము కంటే భూలోకమందు అతిశయమైన విద్వాంసులెవరు గలరు? ఆధ్యాత్మ జ్ఞాన విషయమే శ్రీ అనిబిసెంట్ అమ్మగారు ఎంత గొప్పవారు. ఈమె భగవద్గీతాది అనేక గ్రంథములను ఆంగ్లేయ భాషయందు భాష్యము రచించినది. వీరు అనేక వేద బ్రహ్మములను కూడా బ్రాహ్మణులు కూడా శిష్యులు గలరు. స్త్రీలకు బ్రహ్మ విద్య అందు అధికారము లేదని చెప్పువారు వీరికి జ్ఞానము కలిగిన ఎడల తమ విషయ భోగములకు భంగము కలుగునని సందేహముతో చెప్పి ఉండవచ్చును గాని శాస్త్ర సమ్మతము కాదు. స్త్రీలకు రోగము వచ్చినప్పుడు ఔషధం పుచ్చుకొంటకు అధికారం ఉన్న ఎడల మహాబాధాకరమగ ఈ అజ్ఞాన వ్యాధిని తొలగించుకొనుటకు జ్ఞానం అవలంబించవచ్చును. ఈ విషయం చెప్పడం అనేక దృష్టాంతములు ఉన్నాయి, కానీ గ్రంథ విస్తార భీతిచే నిల్పబడనమైంది. ఈ బ్రహ్మ విద్యను అభ్యసించి వారికి సాధన చతుష్టయం అనే సంపత్తి గుణములు మాత్రము పూర్తిగా ఉండాలి. లేకపోతే నిష్ప్రయోజనం. మనము పరమ పరిశుద్ధురాలైన సోదరి మరియు పరిశుద్ధురాలైన ఓ సోదరి దేహబుద్ధితో చూచినప్పుడు పురుషుని కంటే స్త్రీలకు జ్ఞానం ముఖ్యముగా ఉండవలెను. ఏమంటే మనం అందరమును బుద్ధి వచ్చుర వరకు తల్లి వద్ద ఉండుటచే తల్లి యొక్క గుణములే బిడ్డలకు తప్పక కలుగును కదా. తండ్రి దగ్గర బుద్ధి వచ్చిన తరువాతనే ఏవైనా గుణములు నేర్చుటకు సాధ్యమగును. తల్లి భక్తురాలైనచో చిన్న కాలమందుండి బిడ్డలకు జీవకారుణ్యము చిన్నప్పటి నుంచి దైవభక్తి, పుణ్యకర్మము, సాత్వికాహారము, భగవత్ సంకీర్తనములు అన్నియును సులభముగా నేర్పించు. అదియునుగాక చి ఆ, చిన్న కాలములే బిడ్డలను మంచి మంచి కీర్తనములు వేదాంత తత్వములను పాడి శాంతపరచుడే కాక
ఇప్పుడు బిడ్డల కొరకు పాడేడు నీచపు మాట ఉండవు కదా. మరియు పురుషుల సా సౌఖ్యమంతయును స్త్రీల శిరమునందుండునే గాని పురుషునిచే ఏమీయును సాధ్యము కాదు. స్త్రీ మంచిదైనచో పురుషుని యొక్క జన్మ సాఫల్యము సులభముగా చేకూరునని శాస్త్రము చెప్పుచున్నది. లేనిచో పురుషునకు దానికన్నా గొప్ప ఘోర నరకం మరి ఒకటి ఉండదు. చిన్న కాలము నుండి చిన్న కాలమందుండి బిడ్డలకు చిరకాలం కాదు ఆ మంచి నడతలను నేర్పినచో అంటే చిన్నప్పటి నుంచి అవి ఎప్పటికి నశించవు. ఒక గుమ్మడి తీగ దేనిని ఆశ్రయించునో దాని నుండి వేరుపరచ సాధ్యం కానట్లు చిన్న కాలమందుండే స్వభావము మార్చుట కష్టతరం. మరి ఒక్క గొప్ప రహస్యం ఉన్నది. అది ఏమన స్త్రీలు గర్భముతో కూడియుండు కాలములో వారి విచారమును అనుసరించి సంతానము తప్పక కలుగును. విచారము యొక్క విచారం విచారమ మొక్కమ మూసమ మూస వంటిది. మనస్సు కరిగిన కంచు వంటిది. కరిగిన కంచుకు ప్రత్యేక రూపం లేదు. మాంస మా మూస యొక్క ఆకృతి ఎట్లుండునో దాని యందు బోయబడిన కంచు ఆ ఆకృతిని ధరించినట్లు గర్భిణీ స్త్రీ విచారమును అనుసరించి బిడ్డలు భవింతురు. దీనిని దీనికి ప్రహ్లాదుడును అభిమన్యుడును సాక్షులు. ప్రహ్లాదుడు అసుర బీజమైనను తల్లి గర్భమందుండు కాలములో శ్రీ నారద మహర్షి యొక్క శుశ్రూష చేసి వారి ఉపదేశ ప్రకారము పరమాత్మను ధ్యానించుడిచే భాగవతోత్తముడై జన్మించెను. శ్రీమద్ భాగవతంలో ఈ సంగతి విశదముగా కనందగును. అలాగే అభిమన్యుడు గర్భమై ఉండే కాలములో అర్జునుడు పద్మవ్యూహములో ప్రవేశించి వెనుకకు వచ్చే మార్గము చెప్పుటకు ముందుగా కరుణామయుండు శ్రీకృష్ణ స్వామి అడ్డగించినట్లు పురాణ కథ కలదు. గర్భిణీ స్త్రీలను భయపెట్టరాదనియు భయంకర కృత్యములు చూపరాదనియు భయోద్భూతమగు మాటలు భర్త కూడా చెప్పరాదనియు శాంతమైన ఆహారము పెట్టవలైనని మంచి మంచి సత్కథలను వినిపించవలైనని దైవభక్తితో ఉండవలైనని శాస్త్రము చెప్పుటకిదే కారణం. ఆది కాలములో అందరును పరమభక్తులై జ్ఞాన నిశ్చయందు స్త్రీలుండు కారణముచే శిశువులు కూడా మహా జ్ఞానవంతులై కలుగుటకు కారణమైనది. గర్భకాలములో స్త్రీలు పరమాత్మ ధ్యాన నిష్ఠతో కూడి ఉండినచో అదే రీతిగా పుత్రులు కూడా జ్ఞానులై జన్మించుదురు. ఇది సమస్త శాస్త్రములు సమ్మతం. అయ్యో, మన తండ్రులు మన తల్లులను భగవద్భక్తి సలుపుటకును పరమాత్మ ధ్యానము చేయుటకును మన అంటే కొంచెము దయచూపి మార్గం ఇచ్చినచో మనం అందరమును జ్ఞానమూర్తులమై జన్మించి ఉందుము కదా. ఆ స్థితి గలుగునని కలగని కారణముచే ఈ కష్టమునకు కారణమైనది. కాబట్టి ఇక ఇక మీదనైనను పురుషులు తమ భార్యలను జట్కా బండికి కట్టుట కొరకు డబ్బిచ్చుకొన్న గుర్రము వలె తమ తుచ్చ భోగములకు మాత్రము గొనినదని ఘోర పాపబుద్ధిని మాని వారిచే గూఢ జపధ్యాన నిష్ఠలను చేయించి సత్పుత్రులను గని శాశ్వత సుఖమూర్తులై ఉండుట కొరకు కరుణామూర్తియగు పరమేశ్వరుని నేను ప్రార్థించుచున్నాను. ఈ సంగతి శ్రీ వివేకానంద స్వాముల వారు అప్పుడప్పుడును చెప్పుచునే ఉండిరి. తనకు సిద్ధించిన సమస్త జ్ఞానములను తన తల్లి వల్ల సిద్ధించిన అనియు తన తల్లి పుత్ర సంతానము లేక శ్రీ కాశీయందు బహుకాలము పరమశివుని ధ్యానించుచుండెననియు అచ్చటి నుండి వచ్చిన తరువాత తాను జన్మించితినని చెప్పిరి. ఈ విషయమై దివ్య జ్ఞాన దీపిక యందొక్క వ్యాసమును నేను చదివి ఉంటిని. అదే మన ఇంగ్లాండ్ రాజ్యములో ఒక్క దరిద్ర స్త్రీ ఒక్క కుమారుడు ఉండెను. ఆ బాలుడు చిన్న కాలం నుండి ఇతర బాలులను కొరుకుట, ప్రాణులను చంపుట మొదలైన క్రూర కృత్యములు చేయుచుండెను. కొంచెం ప్రాయం వచ్చిన తర్వాత కత్తి చేతిలో నుంచుకుని సర్వదా సమయము దొరుకునప్పుడు ఇతరులే మేకలను గోవులు మొదలైన జంతువులను వ్యర్థముగా
దొరకనప్పుడు ఇతరులు అంటే చంపుచుటయు ఆఖరికి మనుష్యులను కూడా ఏకాంతముగా దొరికినచో తల నరకుటచే నరకుటకే ప్రారంభించను. ఈ పని అంతయు నిష్కారణముగా చేయుటచే వానికి మరణదండన కోర్టువారు విధింపక గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులతో దీని కారణమును కనుక్కొనుటకై ఏర్పాటు చేసిరి. ఆ శాస్త్రజ్ఞులు చెప్పినది అనేక విధములుగా ఉండుటచే సరియగు నమ్మకం దొరకలేదు. తరువాత ఒక మహా గొప్ప బుద్ధిశాలి దుర్మార్గుడైన వీని తల్లిని విచారించెను. నీ కుమారుడిట్లుండటకు కారణమేమని నీకేమైనా తెలియనా? నీవు గర్భకాలమందు ఏ ఏ పనులు చేసేదివి అని అడిగాను. అప్పుడు ఆ స్త్రీ తాన పరమ దరిద్రురాలు పరమ దరిద్రురా నీవు గోహత్య చే స్థలము శుద్ధిపరచుచు ఆ కూలిచే జీవించుదానిని నీవు గోవులను మేకలను చంపునప్పుడు కరచరణములు పట్టుకొనుటయు చర్మమన్ చర్మము దీయుటలో పాల్గొనుటయు అలాంటి పని అంతయు అంటే సంతోషమనియు రాత్రి అంతయు రేపెన్ని జంతువులు చంపును అది ఎట్లుండును అని సర్వదా విచారించుటే తన పని అని చెప్పెను. అప్పుడు ఆ మహాశాస్త్రజ్ఞుడు డాక్టరు శిశువు గర్భమందుండు కాలమున స్త్రీ యొక్క సంకల్పము అనుసరించిన అనుసరించినది పుత్రుడగు అని వృత్తి అని తీర్మానించెను. ఈ విధి మనుజులకు మాత్రమే కాక జంతువులకు కూడా కలదు. కొన్ని స్థలములలో ఆడుగుర్రములు ఋతుకాలం విషయ ఉద్రేక సమయము కనిపెట్టి ఒక గొప్ప సమస్త లక్షణములు గల మగగుర్రము ఆ ఆడుగుర్రము వద్ద నిలుపుటయు ముఖము నాకించుటయు మొదలగు విషయ చేష్టలను చేయించి ఆడుగుర్రము యొక్క కన్ను కట్టివేసి ఆ మంచి మగగుర్రమును దూరముగా తీసుకొని పోయి మరి ఒక సామాన్య మగ గుర్రమును తెచ్చి ఆడుగుర్రముపై విడిచిన తరువాత ఆ మగగుర్రమును పట్టి దూరముగా తీసుకొని పోయి ఆ ముందు చూపిన గొప్ప లక్షణవంతమగు గుర్రమును తెచ్చి ఎదుట నిలిపి ఆడుగుర్రమును కన్ను కట్టి తీసివేసి మగగుర్రమును కొంతసేపు అచ్చటనే ఉంచి తరువాత దానిని అది నివసించే తావుకు చేర్చుదురు. ఇట్లెందుకు చేయవలనంటే గర్భోత్పత్తి కాలములో ఆడుగుర్రము ఏ మగగుర్రమును చూచి తలచుచుండునో ఆ గుర్రము వంటి లక్షణములు గల శిశువును ప్రసవించుట స్వాభావికమైనందున శ్రేష్టతమమైన గుర్రమును పడయుట కట్లు చేయుదురు. దీని అందుండు రహస్యమేమన ఆడుగుర్రం యొక్క భావం ఎట్లుండునో అట్లుండు శిశువు పుట్టును. ఇట్లు మృగమునకు కూడా ఉండునప్పుడు అధిక బుద్ధి గల మనుష్యుల కార్యము చెప్పవలెనా? కనుక ఏ విధముగా చూచినను పురుషుల కంటే ఎక్కువ స్త్రీలకు అత్యావశ్యకము. స్త్రీలు గర్భకాలమందు దురాచారులై ఉండినచో వారికప్పుడు పుట్టిన వారు క్రూర స్వభావులై మెలుగుదురు. అలాగే సదాచారులై దైవభక్తి పరులై ఉండినచో సత్సంతానము కలిగి తల్లిదండ్రులను కూడా కడతేర్చెదురు. బ్రహ్మ ధ్యానమునకు కాల సమయములో చూడ పని లేదు. అది నెక్స్ట్ చదువుదామండి. ఇక్కడతో నేను ఆపేస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారా? ఏమిటి ఇవాళ ఇంత తక్కువ మంది ఉన్నారు? ఎవరు రాలేదా ఇవాళ? ఓకే, అర్థమైందా? అంటే ఆడవాళ్ళకి అర్హత ఉందా లేదా అది చెప్పారు. ఆ తర్వాత ఆడవాళ్ళ యొక్క ప్రాముఖ్యత చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారు? ఆ గురువు లక్షణాలు ఏంటి, శిష్యుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి. ఇక్కడ మలయాళ స్వామి గారేమో గురువు యొక్క ఆవశ్యకత, శిష్యుడి యొక్క ఆవశ్యకత, బ్రహ్మజ్ఞానంలో ఎవరు సరిగ్గా లేకపోయినా బ్రహ్మజ్ఞాన సిద్ధి రాదు. శిష్యుడు కూడా అంటే ఎంతో చక్కగా ఉండాలి. ఆ గురువు కూడా అలాంటి సరైన ఉపదేశం చేసే అర్హత కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే బ్రహ్మజ్ఞానం వస్తుందని చెప్పారు. వసంతలతో ఏమైనా మాట్లాడతావా? లేదు లక్ష్మి, ఇప్పుడు నువ్వు చెప్పినవే నాకు అర్థమయ్యాయి. ఇప్పుడు నువ్వు సమ్మరైజ్ చేసావు. బాగానే చెప్తున్నారు. ఇది అంటే చాలా వాల్యూమ్స్ ఉంది కదా, 8 ఎన్నో 6 చెప్పారు ఒక ఆయన. ఒక్క వాల్యూమ్ ఉమ్. కాదు.
శుష్క అంటే వేదాంతం అని ఎందుకన్నారు? శుష్క వేదాంతం అని ఎందుకన్నారు? శుష్క వేదాంతం అంటే అన్నీ తెలిసేసుకుని మాకు వచ్చేసింది అనుకుంటారు. అది అతను మొదట్లో పీఠికలో చెప్పారు. అంటే ఏంటని, చాలా మంది అంటే అంటే ఆచారం అంటే ఏంటి, వ్యవహారం మాత్రం సరిగ్గా ఉండదు, మెంటల్ గా తెలిసేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఆ బ్రహ్మ స్థితి రాదు. అందుకని వ్యవహారం అంటే ఈ ఆచరణకి చాలా అవసరం ఉంది. ఎందుకంటే అదే చెప్పారు కదా ఇందాకలా, శిష్యుడికి ఏ లక్షణాలు ఉండాలి అంటే తపస్సు. శుష్క వేదాంతులు అంటే ఎవరైతే మానసికంగా అన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టలేని. ఆ అందుకని అంటే శుష్క వేదాంతం అని అంటే, అలాగే గురువులు కూడా ఒక్కొక్కప్పుడు ఏదో నువ్వు నాన్ వేసి తినొచ్చులే, నువ్వు డ్రింక్ చేయొచ్చులే, ఏం పర్వాలేదులే అంటూ అలాంటి శుష్క వేదాంతం చెప్పే గురువుల వల్ల, అలాగే శిష్యులు కూడా అన్ని వినేస్తారు మాకు అంటే ఆచరణలో ఆ గురువు పట్ల శ్రద్ధ అవన్నీ లేకపోతే వాళ్ళకి ఆ బ్రహ్మజ్ఞాన సిద్ధించదు. అది అవన్నీ కూడా అవసరం. అంటే ఆ అంటే వాళ్ళ ఆత్మ యమదమాది ఇంద్రియ మనోనిగ్రహాలు అవసరం. వై వైరాగ్యం చాలా అవసరం. ఇవన్నీ ఆ అవసరం లేకుండా బ్రహ్మజ్ఞానం వచ్చేది. వైరాగ్యం లేనప్పుడు రాదు కదా. ఉమ్. వైరాగ్యం యొక్క ప్రాముఖ్యత కూడా చూపెట్టారు. అన్ని లెక్క అంటే ఇంద్రియ మనోనిగ్రహాలు, వైరాగ్యం అనేది లేకపోతే అక్కడ అది మొలకెత్తే మొలకెత్తాం ఏది. ఆయన పిటికలో రాశారు, ఇది ఎందుకు రాస్తున్నారు ఈ గ్రంథం అంటే, చాలా మందికి బ్రహ్మజ్ఞాన అనుభూతి రావట్లేదు అంటున్నారు, దానికి కారణం ఏంటి అని అవన్నీ తెలుసుకుని నాకు రాయాలనిపించింది అని చెప్పారనమాట. అంటే వాళ్ళు చదివేసి మాకు అన్ని వచ్చేసి అనేసుకుంటారు. అంటే లేకపోతే గురువు దగ్గర నుంచి వినేసి మేము ఎంతో గొప్పవాళ్ళం అనేసుకుంటారు. అలాగా విన్నంత మాత్రంలో వాళ్ళకి ఆ రకమైన యమదమాది ఆ ఆ షట్ సంపత్తి లేకుండా ఉన్న వాళ్ళకి ఇవేవి సిద్ధించవు. ఉమ్. అలాగే ఆ అంటే ఆ స- అన్ని రకాల శుద్ధి అవసరమే. అలాంటి అది ఏం పర్వాలే, ఆహార శుద్ధి లేకపోతేనేంటి, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, అది పనికిరావు. అందుకనే అటువంటివన్నీ చాలా సూక్ష్మంగా చెప్తున్నారు. ఈ ఉమ్. ఒక ఆయన సైకియాట్రిస్ట్ విజయనగరంలో చెప్పారు, వాళ్ళు 2 గ్రంథాలు చదివారు విజయనగరం దివ్యజ్ఞాన సమాజం, ఫస్ట్ 2 వాల్యూమ్స్. ఉమ్. నువ్వు బుధవారం రావట్లే కదా, బుధవారం సాయంత్రం ప్రతి బుధవారం ఫెడరేషన్ సభలు అవుతాయి. ఉమ్. రకరకాల అంటే ఒకసారి నా లింక్ అవుతే ఇంకోసారి ఇంకొక లింక్, ఉమ్. జనరల్గా ఇంకొక లింకు ఆయనకి అవనప్పుడు నా లింక్ పెడుతున్నాను. ఉమ్. ఓకే అయితే ముగించేద్దామా? అందరికీ నమస్కారం. నాయుడు గారు ఏమైనా మాట్లాడతారా, లేకపోతే వల్లి మాట్లాడతావా? అంటే కేవలం లిజనింగ్ వల్ల వచ్చేది అనే పాయింట్ ఇక్కడ మనకు బాగా తెలుస్తున్నది. అది మనం చదివినప్పుడు కూడా మనం చదువులవే, అనుభవ జ్ఞానం లేదు అని అది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలని అక్కడ మనం చదివేమో చెప్పాను, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. అవునమ్మా, అర్థం అవుతుందమ్మా. ఓకే అమ్మా. వల్లి నువ్వేమైనా చెప్తావా? ఆహా లేదంటే అర్థమవుతుంది ఇలా. ఇది ఇది అవసరమే ఈ గ్రంథం కూడా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం చాలా మందికి ఏంటంటే చదివిస్తే వచ్చేస్తుంది అనేసుకుంటారు, అలా అయ్యేది కాదు. ఆ అనుభూతి మాత్రం ఆ రకమైన ప్యూరిటీ ఉంటే తప్ప అవదు. అవును. ఓకే, క్లోజ్ చేసేస్తున్నాను. అందరికీ నమస్కారం. సూర్యావతి గారు మీరు ఏమైనా మాట్లాడతారా? ఈ గ్రంథం సూర్యావతి గారు కూడా మాట్లాడొచ్చు. సరే.
క్లోజ్ చేస్తున్నాను.